హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఇంప్లాంటేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని, దాని ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని యొక్క విధానం ఏంటి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అంటే ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, ఇది కొంత ఏజ్ తర్వాత, సుమారుగా 50-60 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత కొంతమందిలో షుగర్ వల్ల కానివ్వండి, లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, దీన్ని ఇంప్లాంట్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంటారండి. సో ఇంప్లాంట్ అంటే అర్థం ఏంటంటే సింపుల్, అంగం లోపల ఒక రబ్బరు కడ్డీని ఇన్సర్ట్ చేసి ఆపరేషన్ చేస్తారు. ఇది పొలుగ్గా ఉంటుంది రబ్బర్ కడ్డీ. అది ఎలా అంటే, రబ్బర్ అంటే ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సో అది మనం ఎలా బెండ్ చేస్తే, ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, మనం ఇలా బెండ్ చేస్తే అది అలాగే ఉండిపోతుంది అంతే. సో మనకు మూత్రం వచ్చింది అనుకోండి, యూరిన్కి వెళ్ళాలనుకోండి, ఇది ఇలా అనుకొని యూరిన్ చేయాలి, అయిపోయిన కదా మళ్ళీ ఇలా చేసుకోవాలి. అదే విధంగా మీరు రాత్రి కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవాలి, పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ అవుతుంది, పార్టిసిపేట్ చేసుకోవచ్చు. పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే చెప్పాలంటే ఒక బొమ్మలాగా, లేదంటే ఒక మనము ఉపయోగించుకునే ఒక ప్లాస్టిక్ బాల్ లాగా ఈ అంగం అనేది తయారవుతుంది, ప్లాస్టిక్ రాడ్ లాగా తయారవుతుంది అన్నట్టు. సో అది మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు, పైకంటే పైకి, కిందికి, అది మీ ఇష్ట విధంగా చేసుకోవడాన్ని ఇంప్లాంటేషన్ అంటే. మనకు అంగానికి రెండు దిక్కుల రెండు రాడ్లు అనేటివి, రెండు ప్లాస్టిక్ రాడ్స్ అనేటివి ఇన్సర్ట్ చేస్తారు. ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది ఎలా అంటే అలా వీటిని మనం చేతితోటి బెండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా అంగం గట్టిపడాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, ఇంకా లేస్తేనే పార్టిసిపేట్ చేయాలి అన్నది మాత్రం ఉండదు. సో మీరు ఎనీ టైము మీరు దానిలో చేసుకోవచ్చు, ఎనీ టైం ఎంత మందితోడైనా రోజంతా వేసుకున్న ఓపిక ఉంటే చేసుకోవడానికి ఈ ఇంప్లాంటేషన్ అనేది ఉపయోగిస్తారు. కానీ యుక్త వయసులో మాత్రం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి, అంటే ఈ ఆపరేషన్ మాత్రం చేసుకోవడం అంత బెటర్ అని నేను అనుకోను. కొంత వయసు తర్వాత అంటే 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే దీనివల్ల కొంత హార్డ్నెస్ అనేది కొంచెం తగ్గడము, ఓన్లీ లేచినంత మాత్రమే కానీ హార్డ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఆ స్పర్శ, ఆ ఫీల్, తర్వాత మనకు మెయిన్గా ఏంటంటే ఎజాక్యులేట్ అయిన తర్వాత వచ్చేటువంటి ఒక ఫీల్ అనేది దాదాపుగా ఉండదు. అంతేకాకుండా అది చేస్తున్నా కూడా మనం ఏదో ఒక బొమ్మతో చేస్తున్నాం అన్న ఫీల్ తప్పించి, ఎరెక్షన్స్ లోపల మనము జెరక్స్ ఇవ్వడానికి కానివ్వండి, బంప్స్ ఇవ్వడానికి కానివ్వండి, కొంచెం అలా స్ట్రోక్స్ ఇవ్వడానికి కానివ్వండి, అది పెద్దగా ఆ ఫీల్ అనేది రాదు. జస్ట్ చేస్తున్నాము, భార్యతోటి చేస్తున్నామా అంటే చేస్తున్నామా అని ఒక ఫీల్ ఉంటుంది తప్పించి ఉండదు అనేది నా ఆలోచన. మెయిన్గా ఏంటి అని అంటే, యుక్త వయసులో ఉన్న వాళ్ళు, బిఫోర్ 60-50 ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ ని, ఆ ఫీలింగ్స్ మాత్రం ఖచ్చితంగా కోల్పోతారు. అండ్ ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే, కొంత ఏజ్ తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అంటే 50-60-70 హార్మోన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి అది వాళ్ళు కంపల్సరీ అనుకుంటే చేసుకోవచ్చు. లేదా మనకు 25 ఇయర్స్ నుంచి కూడా ఈ సమస్యలు వస్తున్నారు, అలాంటి వారికి ఖచ్చితంగా మంచి మెడిసిన్స్ ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదా ఓవర్ మాస్టర్బేషన్ వల్ల కావచ్చు, కొన్ని టెన్షన్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొంతమంది మానసిక ఒత్తిడిల వల్ల ఇలా అవుతుంది. వాటిని తగ్గించుకొని మళ్ళీ హార్మోన్స్ డెవలప్ చేసుకుంటే మనం న్యాచురల్ గానే మళ్ళీ ఆ మూమెంట్స్ అనేటివి పెంచుకోవచ్చు. నేను చెప్పే కదా, ఇంకా ఎబో 50-60 వాళ్ళు మాత్రమే దీనికి కొంచెం బెటర్ గా అనుకుంటారు, ఆ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అది కంపల్సరీ అనుకుంటారు, ఆ టైంలో కష్టం. అండ్ ఇకపోతే ఇంగ్లీష్ లోకి వెళ్తే ఏమవుతుంది అంటే, అంగం గట్టిపడడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే టెడాల్ఫిన్ కానీ, సిడాల్ఫిన్ కానివ్వండి, ఇలాంటివి వాడుతూ ఉంటారు, వయాగ్రాలు అంటాము. ఇవి వేసుకున్నప్పుడు పనిచేసినా కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ ఏజ్ లో ఆ టెడాల్ఫిన్ వేసినప్పటికీ కూడా ఎరెక్షన్స్ మూమెంట్స్ రావడం లేదు అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇంకా ఆ స్టేజ్ కి వెళ్తారని. అది ఏమని చెప్పాగా 60. కానీ బిఫోర్ 30-40 లో మాత్రం సిడాల్ఫిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడద్దు, దానికి అడిక్ట్ కావద్దు. మనకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని దానికి కొంత ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ సమస్య నుంచి మనం బయటపడి మినిమం 60 ఇయర్స్ వరకు న్యాచురల్ గా పార్టిసిపేట్ చేసుకోవాలంటే ఉంటుంది. అండ్ అదే విధంగా ఎవరైనా సరే 20-25 లో ఓవర్ మాస్టర్బేషన్ దీనివల్ల కానీ ఇలాంటి సమస్యలని బాధపడుతున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి మన దగ్గర. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఈ సమస్య బాధపడుతున్నట్లయితే నాకు కాల్ చేయవచ్చు. అండ్ కోర్సెస్ ఉంటాయి, 3-4 మంత్స్ వాడుకోవాలి. దీనికి పౌడర్ ఉంటుంది, మాత్రలు ఇస్తాము, అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం గురించి ఆయిల్ కూడా ఇస్తాము. ఇవి వాడుకొని కొద్ది రోజులు వాడుకున్నట్లయితే మళ్ళీ న్యాచురల్ గానే మీరు పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ దయచేసి ఈ ఏజ్ వాళ్ళు, బిఫోర్ 50-60 వాళ్ళు మాత్రం ఇంప్లాంటేషన్ కి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించకండి. అండ్ దీనికి మోరోవర్ ఖర్చు కూడా 2-3 లక్షల వరకు అవుతుందని తెలుసుకున్నాను. అండ్ అంత ఖర్చు పెట్టుకొని అంత బాధపడి ఆ ఫీలింగ్స్ పోవడం వల్ల ముందు
చిన్న చిన్నగా మనము మూలికల ద్వారా లేదా విధంగా బస్వాల ద్వారా మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా వర్కౌట్ అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఫైనల్ స్టేజ్గా ఇంప్లాంటేషన్కి వెళ్ళాలి. కానీ తొందరపడి ఓవర్గా చేయాలనో ఇలాంటివి చేస్తే మీరు ఒక మరబొమ్మలాగా అది తయారవుతుంది తప్పించి ఆ ఫీల్ అనేది మీకు ఉండదు. అండ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి, పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదే చెప్పే కదా మలుచుకోవడము అవి ఇవి తప్పించి వేరే ఏమి ఉండదు. అండ్ ఫస్ట్ ఎప్పుడైనా సరే సమస్య స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ వల్ల దాదాపుగా 99% క్యూర్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ చాలా రోజులు వాడినా కూడా క్యూర్ అవ్వడం లేదు, షుగర్ యాడ్ అయింది, షుగర్ 300 400 ఉంటుంది, అలాంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళే దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కానీ అందులోనూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించకపోతే అది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 2 నుంచి 3 లక్షలు పెట్టుకోవడం అంటే అందరికీ అంత పాసిబిలిటీ కాదు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఈ 50-60 వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. అండ్ ఆయుర్వేదం చాలా అభివృద్ధి చెందింది. బస్వాలు ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మంచి గైడెన్స్ తీసుకుంటూ మంచి ఫుడ్ ఫాలో అవుతూ మంచి మెడిసిన్స్ కనుక మీరు వాడుకున్నట్లయితే 60-70 ఇయర్స్ వరకు కూడా మీరు తరచుగా ఎలక్షన్స్ తోటి న్యాచురల్ ఎలక్షన్స్ తోటి భార్యతో పార్టిసిపేట్ చేయవచ్చు. ఎందుకంటే 60-70 ఉన్న వాళ్ళు దాదాపుగా వాళ్ళు రెగ్యులర్ గా కావాలని ఎవరు కోరుకోరు, వీక్లీ వన్సో లేదా ట్వైసో ఇలాగే కోరుకుంటారు. సో మంచి ఫుడ్ తీసుకుంటూ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని వాడుకోవడం, శిలాజిత్తు, స్వర్ణ భస్వం, హీరా భస్వాలు, గోమూత్ర శిలాజిత్తు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి భస్వాలతోటి అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధి ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మూలికలతో తయారు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. వీటిని వాడుతూ ఇప్పటికి కూడా చాలా మంది తరచుగా న్యాచురల్ గానే రద్దీలో పార్టిసిపేట్ చేస్తూ ఆ ఫీల్ ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి వెంటనే ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. కొంత సమయము ట్రీట్మెంట్ కోసం అంటే అందులో ద్వారా క్యూర్ అవుతుందా లేదా ప్రయత్నం చేయండి. దాదాపుగా క్యూర్ అవుతుంది. ఇన్ కేస్ క్యూర్ అవ్వడం లేదు, ఏజ్ ఎక్కువగా ఉంది, అసలు మీ బాడీ కూడా సహకరించడం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ముందుగా ప్రయత్నం చేయండి, వెంటనే దానికి వెళ్ళకండి. అండ్ చాలా మంది ఈజీ కదా అని అనుకుంటారు, కానీ చాలా రకాలైనటువంటి ఫీలింగ్స్ అనేటివి మీరు మిస్ అవుతారు. ఒక న్యాచురాలిటీ అనేది మిస్ అయిపోతారు. ఒక ఆర్టిఫిషియల్ లాగా, ఒక బొమ్మలాగా దాని ఫీల్ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించండి. మీరు ఇంకా ఏదైనా సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు. కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలే పరిస్థితులు అంటే కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ ఛానల్ మొదటి నుండి కూడా మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మన హైదరాబాద్ లో క్యాంప్ ఉందండి December 8కి. ఎవరైనా అక్కడ కలవాలి అనుకుంటే December 8కు నాకు ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని December 8కు నన్ను కలిసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు అక్కడ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.